హలో ఆస్పిరెంట్స్, నేను మీ గైడ్ టు గో డాట్ ఈరోజు ఈ వీడియోలో మనం ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ ఎగ్జామ్ కోసం అయితే మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఎవరైతే ఏజ్ లిమిట్ అనేది 29 to 30 ఈ స్పేస్లో ఉన్నారో వాళ్ళకి మీకు మీరే హెల్ప్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంకా ఎవరు ఏమీ చేయలేరు. మీ ప్రిపరేషన్ మీరు 18 వచ్చిన దగ్గర నుంచి బ్యాంక్స్కి ప్రిపేర్ అవుతూ ఏ ఎగ్జాము కూడా ఇప్పటి వరకు క్లియర్ చేయలేదు అంటే మాత్రం అది మీ అసమర్థతే. నేను కూడా ఇదే స్పేస్లో ఉన్నాను. ఇది కూడా నా అసమర్థత. ఎందుకంటే షిఫ్ట్ అవుతూ ఉన్నాను అనమాట నోటిఫికేషన్కి. అయితే రైల్వేస్, లేకపోతే ఎస్ఎస్సి, ఇప్పుడు బ్యాంక్స్, ఏదో ఒక నోటిఫికేషన్కి సిన్సియర్గా టైం స్పెండ్ చేసినా సరే అయిపోదును. రిలీజ్ అయిన ప్రతి నోటిఫికేషన్కి ఆ నోటిఫికేషన్కి తగ్గట్టు ప్రిపేర్ అయిపోవడం వల్ల ఇన్ని ఇయర్స్ వేస్ట్ చేయాల్సి వచ్చింది. లైక్ ఇప్పుడు ఎన్టీపీసీ రిలీజ్ అయింది అనుకోండి. రిలీజ్ అయిన 1 month ఎన్టీపీసీ నోటిఫికేషన్ ఉన్నది అని చెప్పేసి మనం ప్రిపేర్ అవుతాం. 1 month అయిన తర్వాత ఎస్ఎస్సి నుంచి సీజీఎల్, అదొక కొన్ని ఎక్కువ పోస్టులు రావడము, ఎన్టీపీసీ కన్నా ఎక్కువ శాలరీ ఉండడము, అలాగే అవ్వడంతో ఈ ఎన్టీపీసీ వదిలేసి సీజీఎల్కి కమిట్ అవుతాం అనమాట. సో సీజీఎల్కి కమిట్ అయిన తర్వాత సేమ్ అదే స్పేస్లోని ఎస్బీఐ పిఓ ఇది వస్తుంది నోటిఫికేషన్. ఇప్పుడు దీనికి ప్రిపేర్ అవుతాం. ఎన్టీపీసీ దగ్గర మొదలుపెట్టిన వాళ్ళమే మధ్యలో సీజీఎల్కి షిఫ్ట్ అవుతాం, మధ్యలో ఎస్బీఐకి షిఫ్ట్ అవుతాము. ఈ బ్యాంక్కి వచ్చిన తర్వాత మనం కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేది ఏంటి అంటే తక్కువ సిలబస్, మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్ మాత్రమే. మధ్యలో ఆల్రెడీ జనరల్ అవేర్నెస్ ఇవన్నీ కొద్దిగా టచ్ చేస్తాము. అవి బ్యాంక్కి సంబంధమే కాదు. అండ్ ఈ గ్యాప్లోనే బ్యాంక్కి సంబంధించి కంటిన్యూస్గా నోటిఫికేషన్స్ రావడం, రిలీజ్ అవుతాయి. నెక్స్ట్ ఐబీపీఎస్ అని, దాని తర్వాత ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ అని, క్లర్క్ ఎగ్జామ్స్ కూడా వరుసగా రిలీజ్ అవుతాయి అన్నమాట బ్యాంక్స్కి ఎప్పుడైనా. సో రైల్వేస్ దగ్గర స్టార్ట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి బ్యాంక్ దగ్గర ఎండ్ అవుతారు. అండ్ ఎన్టీపీసీ దగ్గర నుంచి ఈ బ్యాంక్ నోటిఫికేషన్కి వచ్చే గ్యాప్లోని ఎలా లేదన్నా సరే మీకు తెలియకుండా 4 months అయితే గడిచిపోద్ది. ఈ 4 monthsలో కూడా మనం నోటిఫికేషన్ నుంచి నోటిఫికేషన్కి షిఫ్ట్ అవుతున్నాం. అదే ఒక్కదానికే కమిట్ అయ్యి దానికే కూర్చొని ఉంటే ఈ 4 months కూడా ఎన్టీపీసీ సిలబస్ మాత్రమే కవర్ చేసుకుంటే ఎన్టీపీసీ ఎగ్జామ్ అయినా సరే మనం క్లియర్గా చదువుతాము. సో ఇప్పుడు చూడండి, 4 months అయిపోయా. ఈ గ్యాప్లోని ఎన్టీపీసీ అడ్మిట్ కార్డ్ రిలీజ్ చేయడం, అప్లికేషన్ స్టేటస్ ఇవన్నీ వస్తాయి. అప్లికేషన్ స్టేటస్ వచ్చిన తర్వాత వితిన్ 1.5 monthలో మనకి ఎగ్జామ్ అనేది జరిగిపోద్ది. అప్పుడు ఏం చేస్తాం, అప్పుడు షిఫ్ట్ అవుతూ ఎస్బీఐ దగ్గరికి వచ్చాం. ఇప్పుడు మళ్ళీ వితిన్ 1.5 monthలోనే మనకి ఎన్టీపీసీ ఎగ్జామ్ అయిపోతుంది అని తెలిసి ఈ ఎగ్జామ్కి మళ్ళీ షిఫ్ట్ కొడతాం బ్యాక్ టు ఎన్టీపీసీ. సో ఈ రకంగా ఈ ప్రాసెస్ అంతా నేను చేశాను. మిగతా వాళ్ళందరూ కూడా ఇదే చేస్తారు అని చెప్పేసి అయితే నేను చెప్పను. ఈ స్టేట్మెంట్ పాస్ చేయను. ఇలా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను చేసిన మిస్టేక్ సేమ్ సిమిలర్ ప్యారలల్ ప్రిపరేషన్స్ అనమాట. సో ఆ రకంగా నేను 18 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే 28 వరకు నేను టైం వేస్ట్ చేస్తాను. అంటే 10 years టైం వేస్ట్ చేస్తాను. ఈ 10 yearsలో 2 years బీపీఓలో జాబ్ చేశాను. ఇవన్నీ అయ్యింది. మధ్యలో ప్రిపరేషన్ వదిలేసాను. దాని తర్వాత మళ్ళీ గెట్ బ్యాక్ టు ద ప్రిపరేషన్ రోడ్. అలాగా ఆ రకంగా ఇంకా ఇదే ఈ ఇయర్ లాస్ట్ అనమాట. ఇంకా ఏజ్ క్రైటీరియా కూడా దాటేసాను. లాస్ట్ ఇయర్ క్లర్క్ ఎగ్జామ్స్ పోయాయి ఏజ్ క్రైటీరియాతోని. ఇంకా ఈ ఇయర్ పీఓ మాత్రమే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఇయర్ అప్పుడు రైల్వేస్ అయితే ఉంటాయి. ఆ ఒక్కటే బ్యాలెన్స్ అనమాట. రైల్వేస్ ఇంకా ఎస్ఎస్సి కూడా ఉండదు, బ్యాంక్స్ కూడా ఉండవు. సో ఇంక ఈ ఇయర్ ఎలాగైనా బ్యాంక్ ఎగ్జామ్స్ చూడాలి. సో ఇంకా బ్యాంక్ విషయానికి వస్తే మాత్రం ఈ థంబ్నెయిల్ని చూడండి, హెల్ప్ యువర్ సెల్ఫ్ ఫర్ ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ. హెల్ప్ యువర్ సెల్ఫ్ అని నేను ఎందుకు చెప్పానంటే మీ ప్రిపరేషన్ మీరే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. వేరే వాళ్ళు ఎవరు వచ్చి రోడ్ మ్యాప్ ఇచ్చి ఈ మంత్లో మీరు ఇది చదవండి, ఈ మంత్లో మీరు ఇది చదవండి అని మీకు ఎంత చెప్పినా సరే అది మీకు అస్సలు హెల్ప్ అవ్వదు. మీ ప్రిపరేషన్ మీదే. అండ్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే మనం జూలై 1 ఉన్నాం. ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓకి మనకి ఉన్న టైం ఏంటి అంటే దగ్గర 20 weeks ఉన్నాయి. అంటే
140 days. ఈ రోజుతో ఇంక్లూడ్ చేసుకొని జూలై 1 నుంచి ఇంక్లూడ్ చేసుకుంటే 140 days ఉన్నాయి. ఈ మధ్యలోని ఎస్బీఐ పిఓ ఎగ్జామ్, ఐబిపిఎస్ పిఓ ఎగ్జామ్ అవుతుంది. దీనికి తోడు ఎస్బీఐ క్లర్క్, ఐబిపిఎస్ క్లర్క్. ఎవరైతే ఇంకా ఈ మధ్యలో దేనికి ప్రిపేర్ అవ్వలేదు అన్న వాళ్ళు ఇక డైరెక్ట్గా ఐబిపిఎస్ ఆర్ఆర్బి పిఓకే రూటెడ్ అవ్వండి. దీన్నే టార్గెట్ చేయండి. ఈ మధ్యలో ఏం వచ్చినా సరే మీరు కేటగిరీ, మీరు జనరల్ కేటగిరీ అనుకోండి. జనరల్ కేటగిరీ అయ్యి మీకు ఈ ఎస్బీఐ పిఓ నోటిఫికేషన్ మీద మీకు నమ్మకం లేదు, నేను ప్రిలిమ్స్ పాస్ అవ్వలేను, ఒకవేళ ప్రిలిమ్స్ పాస్ అయినా మెయిన్స్ నేను క్లియర్ చేయలేను అంటే మాత్రం వేరే కేటగిరీలో మీరు అదర్ కేటగిరీలో ఉన్నాయి కదా, ఓబీసీ అవ్వనివ్వండి, లేకపోతే ఇంకా ఎస్సీ ఎస్టీ, ఏ కేటగిరీ అయినా మీకు నచ్చింది వేరే కేటగిరీలోని తక్కువ ప్రైజ్ ఉన్నదాంతో అప్లై చేయండి. ప్రిలిమ్స్ ఎగ్జామ్కి మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అవేం చెక్ చేయరు, మెయిన్స్ ఎగ్జామ్కి కూడా మీకు క్యాస్ట్ సర్టిఫికేట్లు అవేం చెక్ చేయరు, జస్ట్ అడ్మిట్ కార్డు, ఐడెంటిటీ ప్రూఫ్ అంతే. సో దీనివల్ల మీకు ఏంటంటే ఈ పేపర్లో వచ్చే ప్యాటర్న్ తెలుస్తుంది, ఏ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఇయర్ అడుగుతున్నారో తెలుస్తుంది, ఏ టైప్ ఆఫ్ మోడల్స్ అడుగుతున్నారో మీకు తెలుస్తుంది, దానికి ప్రిపేర్ అవుతారు, నెక్స్ట్ నోటిఫికేషన్ కవర్ చేస్తారు. ఇది కూడా సేమ్ మీరు అదర్ కేటగిరీలోనే అప్లై చేయండి. ఐబిపిఎస్ పిఓ కూడా, ఐబిపిఎస్ క్లర్క్ కూడా. కానీ ఐబిపిఎస్ ఆర్ఆర్బి పిఓ మాత్రం ఎలాంటి మిస్టేక్స్ చేయకండి అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు. ఇదే నేను చెప్పాలనుకున్న మెయిన్ ఫస్ట్ పాయింట్ అనమాట. ఒకవేళ మీరు వీటిలో ఏ నోటిఫికేషన్ కూడా టైం తక్కువ ఉంది, దీనికైతే 30 డేస్ అన్నా అంతే, ఆగస్టు 1 అనుకున్నాము, 30 డేస్ ఉన్నాయి. ఐబిపిఎస్ పిఓ ప్రిలిమ్స్ ఇంకొక 20 డేస్ వేసుకుంటే దీనికి ఒక 50 డేస్ ఉన్నాయి. ఈ 50 డేస్లోనే కూడా మీరు ప్రిలిమ్స్ కవర్ చేసి దాని తర్వాత మెయిన్స్ కూడా మీరు కవర్ చేయగలరు అన్న నమ్మకం మీకుంటే గో అహెడ్, మీ కేటగిరీలోనే మీరు అప్లై చేయండి. లేదు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను, మీతో పాటే నేను సేమ్ సిచ్యువేషన్లోనే ఉన్నాను, నాకు ఈ ఇయరే లాస్ట్ అన్న వాళ్ళు మాత్రం మనం ఐబిపిఎస్ ఆర్ఆర్బి పిఓకే టార్గెట్ చేద్దాం. ఇక్కడ వచ్చిన ఇంకొక కాన్ఫ్లిక్ట్ ఏంటి అంటే ఎస్బీఐ పిఓ జస్ట్ 0.5 మార్క్స్, 0.01 మార్క్స్తో పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎంత ప్రిపేర్ అయ్యి ఐబిపిఎస్ ఆర్ఆర్బి పిఓ కొట్టడం వాళ్ళకి అంత హార్డ్ ఏమీ కాదు. మనం వాళ్ళని కూడా దాటాలి. మనం ఎంత టైం 140 డేస్ తీసుకుంటున్నాము ఐబిపిఎస్ ఆర్ఆర్బి పిఓకి మాత్రమే మనం ప్రిపేర్ అవుతున్నాము అంటే మనం వీళ్ళందరికన్నా మన ప్రిపరేషన్ అనేది ఎక్కువ ఉండాలి. సో నా వంతు నా టార్గెట్ ఏంటంటే స్పీడ్ని, యాక్యురసీని పెంచుకోవడము, అలాగే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని సెలెక్ట్ చేసుకొని వాటిని ముందుగా అటెంప్ట్ చేయడము, ఈ రెండు ట్రేడ్స్ మాత్రమే నేను డెవలప్ చేసుకోవాలి. ఓకే, స్పీడ్, అవేర్నెస్ అంటే సెలక్షన్ అనమాట. ఓకే, ఈ 2 ట్రేడ్స్ మాత్రమే నేను డెవలప్ చేసుకోవాలి, దానికి తగ్గట్టే నేను వీడియోస్ అవి చేస్తాను. ఈరోజు ఫస్ట్ వీక్లోని ఫస్ట్ వీక్లో 1 to 7, వెడ్నెస్డే టు నెక్స్ట్ ట్యూస్డే, ఈ 1 to 7 డేస్లోని నేను టార్గెట్ చేయాల్సిన టాపిక్స్ తర్వాత రివీల్ చేస్తాను వీడియో ఎండ్లోని. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అసలు మనం ఏం టార్గెట్ చేయాలి, ఏం డెవలప్ చేసుకోవాలి అనేది మాత్రం ఈ వీక్లో చేసిందే నెక్స్ట్ వీక్లో ఇంకా మళ్ళీ కంటిన్యూ చేయము, అలా ఉండాలి, అలా నేర్చుకోవాలి. 20 వీక్స్ ఉన్నాయి అంటే మీరు అట్లీస్ట్ ఒక టాపిక్ని, ఒక సెక్షన్ నుంచి ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క వీక్లో మీరు నేర్చుకున్నా సరే ఐబిపిఎస్ ఆర్ఆర్బి పిఓ ఇస్ అ కేక్ వాక్. ఇన్ని మాటలు చెప్తున్నాను, నువ్వు ఫాలో అవుతావా అంటే నేను ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. లేదంటే నాకు తెలుసు కదా, 29 to 30 ఏజ్ ఉన్న వాళ్ళకి నెత్తి మీద ప్రెజర్ ఎంత ఉంటుందో తెలుసా. మీరు ఈ ఏజ్లో ఉంటే మీకు తెలుసు, లేదు దీనికన్నా బిలో ఉన్నారు అంటే మీకు ఈ ఏజ్కి వచ్చాక కానీ మీకు తెలీదు. ముందుగా బ్యాంక్ ఎగ్జామ్లో కానీ ఎక్కడైనా జాబ్లో కానీ మీరు సెలెక్ట్ అయిపోయి ఉంటే మీకు ఈ ప్రెషర్ అసలు అనవసరం, మీరు దీనికోసం అసలు ఆలోచించకండి.
ఐబీపీఎస్, ఆర్ఆర్బీ ఇందులో జరిగే ఎగ్జామ్స్ క్లర్క్, ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3. ఆఫీసర్ స్కేల్ 1 సెలెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే స్కేల్ 2కి, స్కేల్ 3కి రాయగలరు. అది ప్రమోషన్, ఇంటర్నల్ ప్రమోషనల్ ఎగ్జామ్స్ ఆ టైప్ ఆఫ్ కేటగిరీలోకి వస్తాయి. ఎవ్రీ ఇయర్ అవుతాయి కాబట్టి మీరు 1 ఇయర్ సర్వీస్ చేసిన తర్వాత సెకండ్ ఇయర్కి వెళ్ళచ్చు. ఇక్కడ కూడా ఏజ్ క్రైటీరియా ఉంటే మరి ఏం చేయలేము. ఇంకా నెక్స్ట్ 2026 ఇంకా వేకెన్సీస్ అనేవి రాలేదు. టోటల్ 28 బ్యాంక్స్ అనేవి పార్టిసిపేట్ చేస్తున్నాయి ఆన్లైన్ మోడ్. నోటిఫికేషన్లో మనం ఒక 10,000 ఎక్స్పెక్ట్ చేసామంటే పీఓకి మాత్రం అందులో ఈ 10,000లోని క్లర్క్కి పోతాయి, పీఓకి పోతాయి, స్కేల్ 2కి, స్కేల్ 3కి అలా అన్నీ స్ప్లిట్ అయి ఉంటాయి. కాబట్టి కాంపిటీషన్ చాలా ఎక్కువ. మీరు ఐబీపీఎస్, ఆర్ఆర్బీ, పీఓ ఏముందిలే చాలా సింపుల్ ఎగ్జామ్, ప్రిలిమ్స్ క్లియర్ అయిపోద్ది, మెయిన్స్ క్లియర్ అయిపోద్ది అనుకోవచ్చు. కానీ అలాగ అస్సలు అవ్వదు, చాలా కష్టపడాలి. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ స్కేల్ 1కి. అసిస్టెంట్కి కూడా ప్రిలిమ్స్, మెయిన్స్ మాత్రమే. అంటే క్లర్క్కి ప్రిలిమ్స్, మెయిన్స్ మాత్రమే ఉంది, ఇంటర్వ్యూ లేదు. స్కేల్ 2కి, స్కేల్ 3కి సింగిల్ ఎగ్జామ్. ఆ సింగిల్ ఎగ్జామ్ మెయిన్స్తో పాటు అవుతుంది, పీఓ మెయిన్స్తో పాటు. దాని తర్వాత ఇంటర్వ్యూ, అంతే. శాలరీ పోస్ట్ని బట్టి డిఫరెంట్ అయి ఉంటుంది. క్లర్క్కి ఒక రకమైన శాలరీ, పీఓకి ఒక రకమైన శాలరీ, స్కేల్ 2, స్కేల్ 3 ఆఫీసర్స్కి ఇంకొక రకమైన శాలరీ. ఆఫీసర్ స్కేల్ 1 ఎగ్జామ్స్ మనకి 21st and 22nd నవంబర్లో అవుతాయి. ఓన్లీ 2 డేస్, సాటర్డే, సండే. అసిస్టెంట్ ఎగ్జామ్స్ డిసెంబర్ 6th, 12th, 13th 3 డేస్లో అవుతాయి. ఆఫీసర్ స్కేల్ 1 మెయిన్స్ అనేది 27th డిసెంబర్. కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి 30 డేస్ అయితే మనకి 30+ డేస్ అయితే ఉన్నాయి మెయిన్స్కి ప్రిపేర్ అవ్వడానికి. దాని తర్వాత సింగిల్ ఎగ్జామినేషన్ 27th డిసెంబర్ చెప్పాను కదా. స్కేల్ 2, స్కేల్ 3కి పీఓ మెయిన్స్తోనే అవుతాయి అని. ఆఫీస్ అసిస్టెంట్ ఇక్కడ డిసెంబర్ 13th నుంచి జనవరి 30 అంటే ఇక్కడ కూడా అరౌండ్ 45 డేస్ అయితే వస్తున్నాయి క్లర్క్కి. ఆగస్ట్లో నోటిఫికేషన్ వస్తుంది, సెప్టెంబర్లో మనం ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్లోజర్ విల్ బి ఓకే 21st, 22nd క్లర్క్ ఎగ్జామ్స్ ఇంకా అన్నీ తెలిసిందే. ప్రిలిమ్స్లో మనకు వచ్చే సెక్షన్స్ ఏంటి అంటే రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ. 40 క్వశ్చన్స్, 40 మార్క్స్, 25 minutes రీజనింగ్కి. న్యూమరికల్ ఎబిలిటీకి 40 క్వశ్చన్స్, 40 మార్క్స్, 20 minutes. ఇక్కడ మీరు 45 minutesలో అరౌండ్ ఎలా లేదన్నా 70+ స్కోర్ చేయాలి. మీరు క్వశ్చన్కి 1 minute తీసుకున్నా సరే మీరు ట్రై చేసేది 45 క్వశ్చన్స్ మాత్రమే మీరు అటెంప్ట్ చేయగలరు. ఒక క్వశ్చన్కి 1 minute అటెంప్ట్ చేయగలిగితే. అలా లేదు కొద్దిగా స్పీడ్ పెంచుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా చేయాలి, 70+ మీరు స్కోర్ చేయాలి. అండ్ ప్రతిసారి మీరు అంటున్నాను, ఇది నాకు నేను చెప్పుకుంటాను ఈసారి. ప్రతిసారి నువ్వు 70+ స్కోర్ చేయాల్సిందే. నెక్స్ట్ మెయిన్స్ రీజనింగ్లో 40 క్వశ్చన్స్, 50 మార్క్స్, 30 minutes. జనరల్ అవేర్నెస్ పేపర్ 40 క్వశ్చన్స్, 40 మార్క్స్, 15 minutes. న్యూమరికల్ ఎబిలిటీ 40 క్వశ్చన్స్, 50 మార్క్స్, 30 minutes. ఈ రెండు సిమిలర్గా ఉన్నాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ బేస్డ్ అనమాట. 40 క్వశ్చన్స్, 40 మార్క్స్, 30 minutes. కంప్యూటర్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్, హాఫ్ మార్క్స్, 20 మార్క్స్, 15 minutes. సో టోటల్ 200 క్వశ్చన్స్, 200 మార్క్స్, 120 minutes. 2 hours ఎగ్జామ్. దీని తర్వాత క్లర్క్కి పీఓకి కూడా సేమ్ 5 సబ్జెక్ట్సే ఉన్నాయి. మనం డే 1 నుంచి కూడా ఈ 5 సబ్జెక్ట్స్ని టార్గెట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. మెయిన్గా డైలీ మీరు పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్లోని క్వశ్చన్స్ని అప్పుడే సాల్వ్ చేయకండి. మీరు క్వశ్చన్ అర్థం చేసుకొని కండిషన్స్ని ఎలా రాసుకోవాలి, ఇచ్చిన ప్రతి కండిషన్ని మనం ఎంత టైంలో రాసుకోవాలి అనేది మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఒక క్వశ్చన్ని చూడగానే 30 సెకండ్స్లో మీరు ఈ సైడ్ కండిషన్స్ అన్నీ రాస్తారు అంటే ఇంకొక 1 minute మీరు ఆ కండిషన్స్ని యూస్ చేసి క్వశ్చన్ని సాల్వ్ చేయాలి. ఆ రకంగా మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. డైరెక్ట్గా మీరు క్వశ్చన్స్లోకి దిగారంటే మీకు కాన్సెప్ట్ ఏది రాదు, లాంగ్వేజ్ అర్థం కాదు. సో కష్టపడాల్సి ఉంటుంది. మీరు ఎన్ని వీక్స్ అయినా మీరు కాన్సెప్ట్ని డెవలప్ చేసుకోలేరు.
కాబట్టి వేరియస్ రీజనింగ్ ఫ్యాకల్టీస్ ఉంటారు యూట్యూబ్‌లోని. వాళ్ళ అప్రోచెస్ ఉంటాయి. వాళ్ళు సింపుల్ ట్రిక్స్ టు సాల్వ్ పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్‌మెంట్స్ అని ఖచ్చితంగా ఏదో ఒక వీడియో అయినా చేసుంటారు. అవి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాకల్టీ వీడియోస్ అన్నీ గ్యాదర్ చేసి వాళ్ళ అప్రోచెస్‌ని మీరు నోట్ డౌన్ చేసుకొని వాటిని మీరు అప్లై చేయగలిగితే మీకు పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్‌మెంట్ ఈజీ. నంబర్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, బ్లడ్ రిలేషన్, సిలాజిజం కూడా ఎలా చేయాలి అంటే స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3 ఇచ్చారు. కన్క్లూజన్ 1, కన్క్లూజన్ 2 ఇచ్చారు. కన్క్లూజన్ 3 కూడా ఇచ్చారనుకోండి. ఇట్లా మనం ఎలాగా అప్రోచ్ అనేది మొదలుపెట్టాలంటే ప్రతి స్టేట్మెంట్‌ని మనం డయాగ్రామ్ ఏసేసి ప్రతి కన్క్లూజన్‌ని చెక్ చేసుకుంటే టైం వేస్ట్. మీరు డయాగ్రామ్ వేయకముందే అన్నీ పాజిటివ్ ఉన్నాయా? అన్నీ పాజిటివ్ సెంటెన్స్‌లా కాదా? అంటే పాజిటివ్ స్టేట్మెంట్‌లా కాదా అని చెక్ చేసుకోండి. కన్క్లూజన్‌లో ఏవన్నా ఒక ఒకటో, రెండో లేకపోతే మొత్తం అన్నీ నెగెటివ్ స్టేట్మెంట్‌లు ఉన్నాయనుకోండి. అవి పాసిబిలిటీ అయినా లేకపోతే డైరెక్ట్ స్టేట్మెంట్ అయినా సరే. పైన అన్నీ పాజిటివ్ ఇచ్చినప్పుడు నెగెటివ్‌తో మనకు సంబంధం ఏంటి? నెగెటివ్ ఎప్పటికీ అవ్వదు. సో, ఆ రకంగా మీరు స్టేట్మెంట్స్‌ని ఎలిమినేట్ చేసేస్తే డైరెక్ట్‌గా క్వెషన్ చూసిన వెంటనే ఎలిమినేట్ చేసేయగలిగితే మీకు క్వెషన్‌ని సాల్వ్ చేయడానికి లేదా కండిషన్స్‌ని చెక్ చేయడానికి మీకు టైం మిగులుతది. ఇది ఇలాంటి అప్రోచెస్‌ని మీరు నేర్చుకోవాలి. ఓకే. కాజ్ అండ్ ఎఫెక్ట్, స్టేట్మెంట్ అజంప్షన్, అసర్షన్, స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్, స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్ ఇవన్నీ కూడా మీరు డైలీ ఖచ్చితంగా ఒక సెట్ చేయాల్సిందే. మీకు వీటి మీద అవగాహన రావాలి. డైలీ చేయాలి. వర్డ్ ఫార్మేషన్ అయితే నాకు తెలిసి ఈ క్వెషన్‌ని అవాయిడ్ చేసేయండి. లాస్ట్ ఆప్షన్ మీకు వర్డ్ ఫార్మేషన్ అనేది. ఎందుకంటే ఒక 12 ఆల్ఫాబెట్స్ ఉన్న ఒక వర్డ్ ఇస్తారు. అందులో సెకండ్‌ది, ఫోర్త్‌ది, సెవెంత్‌ది, 11థ్‌ది అని వాడిష్టం వచ్చినట్టు మెన్షన్ చేస్తాడు. ఆల్ఫాబెట్స్‌ని మనం నోట్ చేసుకుంటాము. ఏజీఓఎన్ అని. ఇలాగా ఇచ్చిన తర్వాత మనకి వీటిలోని ఏ వర్డ్ ఫార్మ్ అవ్వట్లేదు అని తెలిస్తే ఓకే. ఒకవేళ వర్డ్ ఫార్మ్ అయిన ఆ వొకాబులరీ మీకు తెలియకపోతే అప్పుడు మీరిక్కడ టైం వేస్ట్ చేసినట్టే కదా! కాబట్టి వర్డ్ ఫార్మేషన్ అనేది మీరు లాస్ట్‌లో అటెంప్ట్ చేయాల్సిన క్వెషన్. ఈ రకంగా న్యూమరికల్ ఎబిలిటీలోని మీరు ఫస్ట్ పర్సంటేజెస్, రేషియో, యావరేజెస్ ఈ 3 నేర్చుకొని అప్పుడు డిఐకి వెళ్ళాలి. ఆ తర్వాత ఎవ్రీ వీక్ ఒక్కొక్క టాపిక్ మీద పడండి. ఒక్కొక్క టాపిక్‌ని మీరు పెర్ఫెక్ట్ అవ్వాలి. ఇంకా ఎగ్జామ్ వచ్చే టైంకి మీరు ఖచ్చితంగా రాడ్ అయిపోవాలి. ఏ క్వెషన్ ఇచ్చినా మీరు చేయగలగాలి. అది కూడా వితిన్ టైమ్ 30 సెకండ్స్‌లో మీరు ఒక క్వెషన్ సాల్వ్ చేయగలిగేలాగా ఉంటే 20 మినిట్స్‌లో మీరు అట్‌లీస్ట్ 35 ప్లస్ అయితే మీరు సాల్వ్ చేయగలిగేలాగా తయారవుతారు. 30 సెకండ్స్‌లో కొన్ని డిఐ దగ్గర మీకు సాల్వ్ చేయడానికి అయినా సరే అట్‌లీస్ట్ 35 అయితే మీరు చేయాలి 20 మినిట్స్‌లో. ఇక్కడ ఒక 35 రీజనింగ్‌లో ఒక 35 చేస్తేనే 35 ప్లస్ చేస్తేనే మీరు 70 ప్లస్‌ని దాటగలరు. జనరల్ కట్ ఆఫ్‌ని బీట్ చేయగలరు. అంతే. ఇంతకు మించి వేరే దారే లేదు. జనరల్ అవేర్‌నెస్. గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ పాలిసీస్ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. కరెన్సీస్, క్యాపిటల్స్, నేషనల్ పార్క్స్ అండ్ శాంక్చురీస్ ఇవన్నీ స్టాటిక్ అనమాట. అవార్డ్స్ అండ్ ఆనర్స్ ఎప్పుడు పడితే అప్పుడు వస్తాయి. నేమ్స్ గుర్తుపెట్టుకుంటే పర్లేదు. బుక్స్ అండ్ ఆథర్స్ ఓకే. స్పోర్ట్స్ అండ్ అబ్రివియేషన్స్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ చూసుకోండి. నాకు వీలైతే నేను ఖచ్చితంగా పీడిఎఫ్స్ అవి ప్రొవైడ్ చేస్తాను. నేను ఏవైతే నేర్చుకుంటున్నానో, ఏవైతే చదువుతున్నానో అవన్నీ కూడా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ప్రతి ఒక్కళ్ళకి అసలు ఇంగ్లీష్‌లో నాకసలు పట్టే లేదు అన్న వాళ్ళు కూడా గ్రామర్‌లోని 10+ క్వెషన్స్ అయితే సాల్వ్ చేయగలరు. ఇంకా రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది మీరు డైలీ ఎడిటోరియల్ రీడింగ్ అయితే చేయాలి. డైలీ కాకపోయినా డే ఆఫ్టర్ డే అయినా మీరు చేయాలి. ఒకరోజు వొకాబులరీ, ఒకరోజు రీడింగ్ కాంప్రహెన్షన్ అలాగ ఆల్టర్‌నేట్ డేస్‌లో మీరు మేనేజ్ చేసుకోగలిగితే 70 డేస్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ అని నా ఒపీనియన్. సీనియర్స్ ఎవరైనా ఉన్నారు ఆల్రెడీ
ఎగ్జామ్స్ని క్రాక్ చేశారు, వాళ్ళ ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అని అనుకుంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. జంబుల్డ్ వర్డ్స్, రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, జంబుల్డ్ సెంటెన్సెస్, ఇవి కాస్త మనం టైం తీసుకొని మనం సాల్వ్ చేయగలము. అలాగే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా గ్రామర్ని యూస్ చేసుకొని వచ్చిన ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అయితే మనం చేయగలము. వొకాబులరీ బేస్ వస్తే మనం కొద్దిగా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే వొకాబులరీ తెలిస్తే పెడతారు, లేదంటే లేదు. అంతేగాని తెలియకుండా పెట్టేసి నెగిటివ్లోకి ఎందుకు వెళ్ళడం. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, క్లోజ్ టెట్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, యాంటోనిమ్స్ అండ్ సినోనిమ్స్, ఇవన్నీ కూడా డెవలప్ చేసుకోవాలి ఖచ్చితంగా. కంప్యూటర్స్ ఫండమెంటల్స్ యాజ్ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్, నాకు ఇదంతా జుజుబి చదవగానే అర్థమైపోతుంది. ఇవన్నీ కూడా డైలీ వీక్లీ ఒక టాపిక్ కింద పెట్టుకుందాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 వీక్స్లో కంప్యూటర్ సిలబస్ ఎగరేసేద్దాం. నేను 13 వీక్స్లో ఇవన్నీ కంప్లీట్ చేశాను మీకు ఎలా తెలుస్తుంది? ఎవ్రీ వీక్ క్యూఎన్ఎస్ అవి పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేస్తాను. అంటే నెక్స్ట్ 8కి సెకండ్ వీక్ వీడియో, ఇది ఫస్ట్ వీక్ వీడియో, సో సెకండ్ వీక్ వీడియోలో మీకు అవన్నీ చూపిస్తాను అనమాట పీడిఎఫ్స్. అలాగే బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ అవేర్నెస్, ఇది కూడా మనం వీక్లీ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15, ఇది కూడా 15 వీక్స్లో మనం చేయగలిగితే లాస్ట్ 5 వీక్స్ కూడా రివిజనే అనమాట. రివిజన్ చేసుకుంటాము, అయిపోయింది. ఎందుకు రాదు మనకి? సో ఇప్పుడు ఫస్ట్ వీక్లో మనం చేయాల్సింది ఏంటి అంటే స్క్వేర్స్, క్యూబ్స్, టేబుల్స్, ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, పర్సంటేజ్ టేబుల్స్, ఇవన్నీ కూడా ఎన్ని షార్ట్ ట్రిక్లు ఉంటే అన్ని షార్ట్ ట్రిక్లు నేర్చుకోవాలి. స్క్వేర్స్ 30, క్యూబ్స్ 30, టేబుల్స్ 30, పర్సంటేజ్ అప్ టు 25, అలాగే ఎడిషన్స్ ఇవన్నీ మెథడ్స్ అన్నమాట. మల్టిప్లికేషన్ ట్రిక్స్ కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్ 1 2.3 × 8 7 అని మీకు ర్యాండమ్గా ఇచ్చారు. ఇప్పుడు దీన్ని మనం ఎలా సాల్వ్ చేస్తాము? 3 8s 24, 3 7s 21, 261 కాబట్టి 1 పాయింట్ ఇక్కడ 6, ఎందుకంటే ఒక పాయింట్ ఉంది కాబట్టి ఒక డెసిమల్ వేసుకున్నాం. ఇప్పుడు 2 7s 14, ఇది 14 6 20 20 20 40 0 4, మీరు లెఫ్ట్ హ్యాండ్లో పెట్టుకోవాలి. ఆ 4 క్యారీ కూడా మీరు ఇక్కడ పైన రాస్తాను అంటే కుదరదు. నెక్స్ట్ 1 7s 7, 2 8s 16, 16 7 23 23, లెఫ్ట్ హ్యాండ్లో మీకు 4 క్యారీ ఉంది కదా 27, ఇప్పుడు 7 2 అవుతుంది. ఇప్పుడు 2 క్యారీ అనమాట. 1 8s 8, 8కి 2 కలిపితే 1 0 7 0 1. ఇలాగా మల్టిప్లికేషన్లోని మీకు ఎన్ని వీలైతే అన్ని ట్రిక్స్ నేర్చుకోండి. ఓకే, ఇక్కడ నేను ఎక్కువ రాయలేదు, రైటింగ్ వర్క్ నేను ఎక్కువ పెట్టుకోలేదు. రాస్తే కనుక ఖచ్చితంగా టైం వేస్ట్ అనేది అవుతుంది. మీకు మైండ్ క్యాలిక్యులేషన్ ఫస్ట్ డే నుంచి కూడా మీరు అలవాటు చేసుకున్నారు అంటే మాత్రం ఈజీ అవుతుంది. మీకు ఎగ్జామ్కి వచ్చే టైంకి టక్ టక్ మనం చేసేస్తుంటారు. ఇక్కడ అదెంత ఇదెంత అని చెప్పేసి ఎక్కువ మీకు మైండ్ అనేది ఆలోచిస్తూ ఒక దగ్గర స్ట్రక్ అవ్వదు. సో ఈ టైప్ ఆఫ్ ప్రాక్టీస్ మీకు కావాలి అంటే డైలీ మార్నింగ్ 7 o'clockకి ఛానల్లో ఒక వీడియో ప్రీమియర్ అవుతుంది. సో ఆ వీడియోలోని నేను మ్యాట్రిక్స్ ఎడిషన్స్ అలాగే నార్మల్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఈ టైపే ఎక్కువ ఉంటాయి మెయిన్గా. మనకు మల్టిప్లికేషన్స్ మనకి చాలా కష్టం. ఒకవేళ పెద్ద పెద్ద నెంబర్స్ ఇచ్చారంటే మనం మల్టిప్లికేషన్స్ చేయడం కష్టం కాబట్టి ఆ మల్టిప్లికేషన్స్ కూడా ప్రాక్టీస్ అవుతాం. ఆ తర్వాత స్పీడ్ మ్యాథ్స్, సింప్లిఫికేషన్, అప్రాక్సిమేషన్, ఈ 3 కూడా ఆప్షన్స్ వైజ్గా మనం ఏ రకంగా ఎలిమినేట్ చేయాలి. ఆప్షన్స్ వైజ్గా అంటే మనం ఫాలో అయ్యేవి యూనిట్ డిజిట్ మెథడ్ తర్వాత మనం
బేస్ 9 బేస్‌ని యూజ్ చేసుకొని మొత్తం ఎక్కడైతే అన్నీ ఉన్నాయో అన్నీ క్యాన్సిల్ చేసుకుంటాము. 9కి సంబంధించి వచ్చిన సింగిల్ డిజిట్స్ అన్నీ కూడా ఎడిషన్ అయితే ఎడిషన్, సబ్ట్రాక్షన్ అయితే సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అయితే మల్టిప్లికేషన్ అన్నీ చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్‌ని ఆప్షన్స్‌లో ఎక్కడ మ్యాచ్ అవుతుందనేసి చెక్ చేసుకుంటాం. ఈ కైండ్ ఆఫ్ మెథడ్స్ అనేవి యూట్యూబ్‌లో ప్రతి ఒక్కసారి పెడుతూనే ఉంటారు. సో, ఇలాంటివి తెలుసుకోండి ఈ 1 వీక్‌లో కూడా. మీరు చేయాల్సిన పని అయితే ఇదే. ఈ ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్ ఇవన్నీ కూడా ఎవ్రీ డే 140 డేస్ ఉంటే 140 డేస్ కూడా ఖచ్చితంగా ఒక వీడియో వచ్చి తీరుతది. ప్రతిరోజు మీరు చూసి ప్రాక్టీస్ అవ్వాల్సిందే. లేదు మాకు ఈ వీడియోస్ మాకు అంతగా తెలియట్లేదు అంటే మాత్రం వైరల్ మ్యాథ్స్ ఏదైనా ఫాలో అయిపోవచ్చు. అందులో ఉన్నవి కూడా ట్రిక్సే. ఇది మ్యాథ్స్‌కి సంబంధించి ఫస్ట్ వీక్ మనం చేయాల్సింది. సెకండ్ రీజనింగ్. ఇది రీజనింగ్‌కి సంబంధించి మీరు ఏం చేయాలంటే ఆల్రెడీ నోన్ టాపిక్స్ కొన్ని ఉంటాయి. సిలాజిజం గానీ, బ్లడ్ రిలేషన్ గానీ, ఎనాలజీ, డైరెక్షన్ అండ్ డిస్టెన్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్ ఈ టాపిక్స్ అన్నీ కూడా రివిజన్ చేయండి ఖచ్చితంగా. ఈ 1 వీక్ తర్వాత మీరు ప్రతి వీకు ఇలాగా రివిజన్ చేస్తాను, నాకు ఇవన్నీ కొత్తగా ఉంటున్నాయి అంటే కుదరదు. 1 వీక్ టైం తీసుకోండి. 1 వీక్‌లో అవన్నీ రివిజన్ చేయండి. అప్రోచెస్ తెలుసుకోండి. డిఫరెంట్ అప్రోచెస్ తెలుసుకోండి. మీకు 1 వీక్ టైం ఉంది కాబట్టి ప్రతీదీ చేయడమే. ఇంకా నా ఫ్రెండ్ పిలిచాడు, బయటికెళ్ళాను, ఎంజాయ్ చేస్తాను అంటే నాకు నేనే చెప్పుకుంటున్నాను ఈ మాట. ముడ్డు కింద 30 ఏళ్ళు వచ్చినా సరే పెళ్లి లేదు, పెటాకులు లేవు. నీ ఫ్రెండ్స్ అందరూ సెటిల్ అయిపోయారు. 70,000 జీతాలు సంపాదిస్తున్నారు. పెళ్ళిళ్ళు అవుతున్నాయి. ఇంకా నువ్వు ఇంకా నేనైతే ఇంట్లోనే ఖర్చులకి డబ్బులు అడుక్కుంటున్నాను డైలీ మార్నింగ్ టిఫిన్‌కి. ఇంత సిగ్గుచేటు ఉండకూడదు. అందుకోసమని నేను ఎంత కఠినమైన డెసిషన్ తీసుకున్నాను. 140 డేస్ చేయాల్సిందే. 140 డేస్ దీక్ష అనుకోండి. అంతే. నీ దీక్ష ఫలితం ఇంటర్వ్యూ తర్వాత వస్తది. ఒకవేళ రాలేదా, ఇంట్లో ఎంతో కొంత మనీ అరేంజ్ చేసుకొని ఏదో ఒక స్కిల్ నేర్చుకోండి. అంతే. అంతవరకు తెచ్చుకోకూడదంటే ఈ 140 డేస్ జాగ్రత్తగా గడపడమే. నెక్స్ట్ ఇంగ్లీష్‌కి సంబంధించి ఫస్ట్ డే ఈరోజు ఎడిటోరియల్ వీడియో అయితే చూడండి. ఎడిటోరియల్ వీడియోకి మీరు స్పెండ్ చేయాల్సిన టైం 1 అవర్ మాత్రమే. ఈ 1 అవర్‌లో ఈ ఫస్ట్ డే ఎడిటోరియల్ హాఫే చూసారనుకోండి. రిమైనింగ్ హాఫ్ సెకండ్ డే చూడండి. ఓకే. ఇది సెకండ్ డే. ఇప్పుడు ఏం చేయాలి? థర్డ్ డేకొచ్చిన తర్వాత అయ్యయ్యో! నేను సెకండ్ డే ఎడిటోరియల్ చూడలేదు అని చెప్పి మళ్ళీ సెకండ్ డే ఎడిటోరియల్ చూడకూడదు. థర్డ్ డే ఎడిటోరియలే మీరు చూడాలి. ఈ లెక్కన మీరు ఆల్రెడీ మిస్ అయిపోయాను అనుకున్న ఈ బర్డెన్‌ని తప్పించుకుంటారు. సో, థర్డ్ డే కూడా 1 అవర్ స్పెండ్ చేస్తారు. ఈ 1 అవర్‌లో హాఫ్ అయిందనుకోండి. ఫోర్త్ డే కూడా ఆ రిమైనింగ్ హాఫ్ స్పెండ్ చేస్తారు. దాని తర్వాత ఫిఫ్త్ డేకి వెళ్తారు. ఫిఫ్త్ డే ఎడిటోరియల్ చూస్తారు. ఫోర్త్ డే వదిలేసి. ఆ బర్డెన్‌ని తగ్గించుకోండి. నేర్చుకునేవి ప్యూర్‌గా నేర్చుకోండి. 70 ఎడిటోరియల్స్ మీరు పర్ఫెక్ట్‌గా చేశారు అంటే 70 ఇంటూ 10 700 వర్డ్స్ నేర్చుకుంటారు. అంతేనా? ఎవ్రీడే మీరు నేర్చుకుని 1400 వర్డ్స్ డైలీ చేస్తాను అంటే అది అస్సలు అవ్వదు. ఎలా లేదన్నా వర్డ్స్ అవే రిపీట్ అవుతాయి. 700 వర్డ్స్ మీరు నేర్చుకున్నారంటే ఇంగ్లీష్‌ని క్రాక్ చేయడానికి ఈ మాత్రం వొకాబులరీ చాలదా? డైలీ ఎడిటోరియల్ చదువుతారు. ఎడిటోరియల్ సెషన్స్ డే ఆఫ్టర్ డే చేస్తారు. దాని తర్వాత ఒక 1 అవర్ అది చేసిన తర్వాత ఇంకొక 1 అవర్ గ్రామరు అలాంటివి డెవలప్ చేసుకోండి. గ్రామర్ గానీ, రీడింగ్ కాంప్రహెన్షన్ అవి డెవలప్ చేసుకోండి. నెక్స్ట్ కంప్యూటర్ అదీనా సెకండ్ వీక్ నుంచి స్టార్ట్ చేద్దాం. కంప్యూటర్ జనరల్ అవేర్‌నెస్. ఓకే. ఫస్ట్ వీక్‌లో మనం ముందు అలవాటు పడదాం. ఏవైతే ఆల్రెడీ వచ్చేసాయో వాటికి కొద్దిగా టైం ఇచ్చి పర్ఫెక్ట్‌గా అయిపోదాం. ఇంకా ఈ వీక్ తర్వాత మీరు మళ్ళీ ఎగ్జామ్ వచ్చే వరకు కూడా ఆ టాపిక్ మీరు ముట్టుకోకపోయినా సరే, ఆ టాపిక్ నుంచి మీరు మార్క్స్ స్కోర్ చేసేలాగా
ఆల్రెడీ వచ్చిన నోన్ టాపిక్స్ని రివిజన్ చేసుకోవాలి. ఇదే మీకు ఫస్ట్ వీక్లో ఉన్న హోంవర్క్. ఎవరైతే ఫాలో అవ్వాలి అనుకున్నారో వాళ్ళకి మాత్రమే. అంటే నేను ఖచ్చితంగా చేయాల్సిన పనులు అని మీరు అనుకోవాలి. నేను కూడా అనుకుంటున్నాను. ఓకే. అంతే మరి. థ్యాంక్ యూ సో మచ్. ఎండ్ ఆఫ్ ది స్లైడ్. అండ్ నెక్స్ట్ వీక్లో మళ్ళీ కలుద్దాం. ఎవ్రీడే వీడియోస్ పెట్టడం అంటే యూట్యూబ్లో కూర్చొని అప్లోడ్ చేయడము, అది అంతా కూడా నాకు టైం వేస్ట్గానే అనిపిస్తుంది. ఎవ్రీడే నేను ఈరోజు ఇది చేశాను, ఇది చేశాను, ఇది చేశాను షార్ట్ ఫామ్లో పెట్టుకోవడము, ఒకరోజు చేయకపోయినా ఇంకొక రోజు కన్సిస్టెన్సీ మిస్ అవుతుంది. అలాగా మ్యాక్సిమం 10 రోజులే నేను కన్సిస్టెంట్గా ఉంటున్నాను. ప్రీవియస్గా నా షార్ట్ వీడియోస్ చూస్తే మీకు తెలిసే ఉంటుంది. 10 రోజులకు మించి నేను ఎక్కడ కన్సిస్టెంట్గా లేను. ఈసారి కన్సిస్టెన్సీ మిస్ అవ్వకూడదు. 10 రోజులు కాదు, 10 వీక్స్ మనం మెయింటైన్ చేయాలి. 10 వీక్స్ 20 వీక్స్ అవ్వాలి. ముందు ఈ ఫస్ట్ వీక్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి. సో థ్యాంక్ యూ సో మచ్. ఉంటా మరి. బాయ్. ఇది కీప్ కొడదాము.